ఇంకోసారి కాలేజీలో వీడియోలు తీస్తే సస్పెండ్ చేస్తానన్నారు. పొద్దున్న లేచి ప్రీ వర్కౌట్ మీల్ తిని జిమ్ కి వెళ్ళిపోయాం. ఈ రోజు వర్కౌట్ చెస్ట్ అండ్ షోల్డర్ వార్మప్ చేసుకొని చెస్ట్ అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ చేసిన. ఆల్మోస్ట్ నేను జిమ్ స్టార్ట్ చేసి ఒక 3 వీక్స్ అవుతుంది. ఫస్ట్ వీక్ లో 15 కూడా లాగలేదు. ఇప్పుడైతే 20 అయితే కొడుతున్నా. అలా మీరు కూడా వీక్లీ ప్రోగ్రెస్ చేసుకోండి. వెయిట్ అది కంప్లీట్ చేసుకొని చెస్ట్ ప్రెస్ లోకి అయితే వచ్చా. ఏ వర్కౌట్ అయినా వీక్లీ వెయిట్లు పెంచుకోండి. ఒకేసారి వెయిట్ వేసుకోవడం వల్ల మనకైతే ఫామ్ రాదు, ఇంకా ఇంజురీస్ అయితే అవుతాయి. ఇది కూడా కంప్లీట్ చేసుకొని లోయర్ చెస్ట్ కి ఫ్లైట్ చేసినాం. ఫ్లైట్ చేసేటప్పుడు ఎక్కువ వెయిట్ వేసుకుంటే నించోనికి రాదు. నీళ్ళు ఆన్ చేసి ట్రై చేయ ఒకసారి. ఓవరాల్ చెస్ట్ కి అయితే లాస్ట్ వేరియేషన్ పెక్ ఫ్లై. ఈ ఒక్క వేరియేషన్ తో మన చెస్ట్ మొత్తం ట్రైన్ అవుతుంది. చెస్ట్ కంప్లీట్ చేసుకొని షోల్డర్ స్టార్ట్ చేసిన. షోల్డర్ కి అయితే ఒక్క వేరియేషన్ చేసిన, టైం లేదని. ఇది కూడా నాకు ఇష్టమైంది లాటరల్ రైజెస్. ఇది చేస్తుంటే క్రేజీ అనిపించింది మా అసలు. వర్కౌట్ అయిపోయినాక బాడీ కండిషన్ అయితే ఇది. నేను జిమ్ స్టార్ట్ చేసి ఒక 3 వీక్స్ అవుతుంది అనుకుంటా. 3 వీక్స్ లో మనకి చేంజెస్ ఏమీ కనిపించవు. డిమోటివేట్ అవ్వకుండా కన్సిస్టెన్సీగా వెళ్ళాలి జిమ్ కి. అలా అయితేనే మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. వర్కౌట్ అయిపోయినాక రూమ్ కి అయితే వచ్చేసా. కాలేజ్కి అయితే వెళ్ళిపోయా. బ్రేక్ లో లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయా. నేను చేసిన వీడియోలు డీన్ మ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాయి. ఇంకోసారి కాలేజ్ లో వీడియోస్ ఇస్తే డైరెక్ట్ సస్పెండ్ అన్నారు. నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతవరకు బాయ్.